ఎడారిలో సెలయేర్లు. జూన్ 25 సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నిర్గమాకాండము 14:15. ఆ ఇశ్రాయేలీల సుదీర ప్రయాణాన్ని ఊహించుకోండి. ఆశ్చర్యంతో నోట మాట రాక స్తంభించిపోయిన తమ తల్లిదండ్రులను చూసి తమ ఆనందాశ్చర్యాలను ప్రదర్శించడానికి జంకుతున్న చిన్నపిల్లలు, చావు కంటే దురదృష్టకరమైన ఆపద నుండి అనుకోని విధంగా తాము తప్పించబడటం చూసి పట్టరాని ఆశ్చర్యంతో గుసగుసలాడుకునే స్త్రీలు, వాళ్ళ పురుషులేమో ప్రతి అద్భుత కార్యం జరిగినప్పుడు తాము ఎందుకు మోషేని వ్యతిరేకంగా గొనుక్కుంటున్నామా అంటూ సిగ్గుతో తలలు వంచుకున్న దృశ్యాలు ఎన్నెన్నో. ఆ విస్తారమైన సముద్ర జలాలు గోడగా నిలిచిన సంఘటన మననం చేసుకుంటే, కేవలం ఒక్క వ్యక్తి విశ్వాసాన్ని వమ్ము చేయటం ఇష్టం లేక తన చెయ్యి చాపి సముద్రాన్ని చీల్చిన దేవుడిని ధ్యానిస్తే తన వారి కోసం ఆయన ఏమేమి చేస్తాడో తెలుస్తుంది. ఆయన ఆజ్ఞాపించిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించటానికి భయపడవద్దు. మహాఘోషతో నీ దారికి అడ్డుగా నిలిచిన జలరాశి మిడిసిపాటుకి కలవరపడవద్దు. జలతరంగాల ఘోషపైన, సముద్రాల అలలపైన ప్రభువైన దేవుడు రాజై ఆసీనుడై ఉన్నాడు. గాలి తుఫాను అంటే ఆయన చెంగు రెపరెపలాడటమే. ఆయన దిగిరానున్నాడు. ఆయన సన్నిధి మన మధ్యను పరుచుకోనున్నది అన్న సంకేతమే. ఆయనపై నమ్మకం ఉంచండి. ఆయన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండండి. అప్పుడు మీ అభివృద్ధిని, జీవిత గమనాన్ని నిరోధించిన శక్తులే ఆయన ఆజ్ఞను పొంది మీకు స్వేచ్ఛనిచ్చే సాధనాలుగా మారిపోవడాన్ని చూస్తారు. ఎర్ర సముద్రం ఎదురు నిలిచింది. ఏమి చేసినా దారి వదలనుంది. వెనక్కి తిరిగే వేళ ఇక మించిపోయింది. సాగరములోకి తప్ప మరి దారి లేదంది. నిబ్బరమైన గుండెలతో నిరీక్షించండి. కలవరపు రేయంతా కదిలిపోనివ్వండి. ప్రచండ వాయువును పంపి దేవుడు జలకూడ్యాలు నిలబెడతాడు. నిలిచావేం, సాగిపో అని నీ ఆత్మతో అంటాడు. చెయ్యి పట్టి చివరిదాకా చేరుస్తాడు. నీటి గోడలు అలా నిలిచే ఉంటాయి. పగవాడు రాలేడు, కెరటాలేమీ చేయవు. మహాసముద్రం నిన్ను ముంచెత్తదు. తరంగాలు తలెత్తవచ్చు, వాటి నొరగా బుసలు కొట్టవచ్చు. నీ అడుగులైతే ఆరిన నేల మీద దేవుడు వేసిన బాటలోనే నీ స్తుతిపాట. మేఘం క్రింద ఉదయపు మహిమలో దైవ దర్శనమవుతుంది. సముద్ర తీరాల నుంచి సాగిపోయి గతంలో నీవెప్పుడూ చూడని హితమైన దేశానికి వస్తావు. నిన్ను తరిమిన సైన్యంలాగే నీ భయాలు కూడా సమసిపోతాయి. ప్రశస్తమైన చోట ఆయన్ని ప్రసిద్ధి చేస్తావు. ఆయన చేతులతో చేసిందే ఆ చోటు. ఆమెన్.